ఎదుగుతున్నప్పుడు మీకేమనిపిస్తుంది అంటే, ఈ మొక్క ఎదుగుతూ ఉంది అంటే నా జీవితం బాగుంటుంది, నేను వేసిన మొక్క ఎదుగుతుంది అనే ఒక విశ్వాసం నీలో కలుగుతుంది. అవునా? అంటే నీ చెయ్యి మంచిది అనేటువంటిది నీకు దేవుడు టెస్ట్ మని పెడతాడు. అలాగా మనము కూడా దేవుని యందు విశ్వాసము కలిగి, నమ్మకము కలిగి, భద్రత కలిగి, దేవుని యందు నిలిచి ఉండేటువంటి విశ్వాసం మనం కలిగి ఉంటే, దేవుని బిడ్డరా, ఖచ్చితంగా యేసు ప్రభు నీ పక్కనే నిలబడతాడు. నీతో ఉంటాడు, ఆయన నీతో మాట్లాడతాడు. ఆయన కుడి చేయి నీ భుజం మీద పెడతాడు. నాన్నా నీకేం కావాలని అడుగుతాడు, నా వలన నీకేం కావాలని అడుగుతాడు. ఏమండి, 10 మంది కుష్ఠరోగులు వచ్చారు. ఏమడిగాడు యేసు ప్రభు? మీరేం కోరుకుంటున్నాను అడిగితే, ప్రభువా మాకు స్వస్థత కావాలయ్యా. ఎన్నో మందులు వాడాము, ఎక్కడా దొరకలేదు. అందరూ కూడా చెప్తున్నారు మీరొక్కరే స్వస్థత మాకు దయచేయగలరని. అన్న వెంటనే యేసు ప్రభు వారు ఏమన్నారంటే, మీరు స్వస్థత పొందుకుందురుగాక. వెంటనే వాళ్ళు స్వస్థత పొందుకున్నారు. ఊరు బయట ఉన్నటువంటి కుష్ఠవ్యాధి కలిగిన వారు ఊర్లోనికి వెళ్ళారు. భార్య బిడ్డలతో ఉండడానికి కృప చూపించాడు దేవుడు. అద్భుతం జరిగింది. కానీ 10 మందిని యేసు ప్రభు స్వస్థపరిస్తే ఒక్కడ మాత్రమే వచ్చాడు. ఎంతమంది స్వస్థపరిచాడు యేసు ప్రభు? అంటే మొట్టమొదట 10 మంది వచ్చారు. ఏమండి, 10 మంది కూడా దేవుని మాటలు విన్నారు, దేవుని వాక్యమును విన్నారు. యేసయ్య మేము నిలబడతామయ్యా నీ పక్షమున, నువ్వు మా పక్షము నిలబడని బతిమలాడారు. యేసు ప్రభువు నమ్మి వాళ్ళ పక్షము నిలబడి వాళ్ళకి ఆరోగ్యం ఇచ్చి స్వస్థత ఇచ్చి బాగు చేసిన తర్వాత 9 మంది లోకంలోకి వెళ్ళిపోయారు. ఒక్క ఆయన మాత్రమే వచ్చాడు. యేసు ప్రభు అడిగాడు, ఏమని తెలుసా? అప్పుడు నేను స్వస్థపరిచినప్పుడు నాకే చెప్పారు, మీరు నా దగ్గర నిలబడతానన్నారు కదా. మరి స్వస్థత పొందుకున్న తర్వాత ఈ 10 మంది కూడా 9 మంది ఏమైపోయారయ్యా, నువ్వు ఒక్కడవే వచ్చావంటే అప్పుడు ఈయన అంటాడు, ప్రభువా నువ్వు నన్ను స్వస్థపరిచావని కృతజ్ఞత కలిగి నేను నీ దగ్గరికి వచ్చాను ప్రభు అంటాడు. ఎవరు ఆయన తెలుసా? ఆయన కూడా ఒక అన్యుడు అని బైబిల్లో. హల్లెలూయా. చూసారా వాళ్ళలో ఉన్నటువంటి విశ్వాసం. దేవుని ప్రియమైన బిడ్డరా, దేవుని పిల్లలైనటువంటి మనము యేసయ్యని ఎన్నోసార్లు మోసం చేస్తూ ఉంటాం. మాటల ద్వారాగా, ప్రార్థన ద్వారాగా. కొంతమంది ప్రభువా ఈ జనవరి 1 2025లో నేను ఉపవాసం చేసేస్తానయ్యా తీర్మానం. కానీ 2వ నెల ఫిబ్రవరి శివరాత్రి అయిపోయిన తర్వాత, ప్రభువా నేను ఉండలేకపోతున్నాను ప్రభు, నేను బలహీనలను అయిపోయాను ప్రభు. చూశారా, దేవుడు మన పక్షంలో ఉన్న వెంటనే దేవుడికి ఏం చేస్తావు? ఆ మాట తీసి గొడ్డ మీద పెట్టాడు. అలాగే ప్రభువా ఎవరు చర్చికి వెళ్ళకపోతే నేను వెళ్ళిపోయా, పరదాలన్నీ వేసేసా, కుర్చీలన్నీ సర్దేస్తాను ప్రభువా అని అనుకుంటారు. కానీ 4-5 సార్లు చేసేసరికి వాళ్ళకి కొంచెం ధీమా వచ్చి, ప్రభువా ఈరోజు నా శరీరం అంతా బలహీనం ఉంది ప్రభువా, నేను వెళ్ళలేకపోతున్నాను ప్రభువా అని నువ్వు వెళ్ళవు, వెళ్ళి వరకు చెప్పు. యేసుప్రభు ఏం చెప్పాడంటే, నువ్వు చెయ్యలేని ఎడల ఆ పని ఇంకొకరి చేత చేయించాలి. ఆమేన్. నువ్వు చెయ్యలేని ఎడల, ఉపవాసం ఉందనుకోండి, మీరు చేయలేరనుకోండి, మీ పిల్లలు మీ మాట వింటం లేదనుకోండి, వాళ్ళని చర్చికి వెళ్ళరా అని చెప్పకూడదు. మీరు చెప్తే వాడు ఇప్పటికీ మారడు. మీరు చేయవలసింది ఏంటి? ప్రార్థన. మీరు చేయవలసింది ఏంటో తెలుసా? ప్రార్థన చేస్తే ఒకరోజు మీరు పిలవకుండా ఆయన మీకంటే ముందు వచ్చి కూర్చుంటాడు. అది దేవుళ్ళు ఉన్నటువంటి అద్భుతం.